ఈ మధ్యకాలంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దై నేషనల్ మెడికల్ కౌన్సిల్ కింద మారబోయే ముందు వైద్య విద్యార్థుల కోసం AET-COM అనే పేరుతో కొన్ని మాడ్యూల్స్ పెట్టి విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. A అంటే యాటిట్యూడ్ దృక్పథం, ET అంటే ఎథిక్స్ విలువలు, COM అంటే కమ్యూనికేషన్ భావ ప్రకటన నైపుణ్యాలు. వైద్య విద్యార్థులకి మెడికల్ కాలేజ్ చదివేటప్పుడే వీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి ఈ AET-COM అన్న మాడ్యూల్స్ మీద చర్చ ఎప్పుడు జరిగినా అది వైద్య విద్యార్థుల కోసం, డాక్టర్ల కోసం మాత్రమే. ఇతరులు కూడా వినకూడదని కాదు, కానీ వీళ్ళ శిక్షణలో భాగం కింద అది ఉంటుంది. స్పైనల్ షాక్ అంటే మత్తు ఇచ్చేటప్పుడు నడుములో సూదేసి మందు ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు మత్తు వస్తుంది, ఆపరేషన్ చేస్తారు, బాగానే ఉంది. ఒక్కోసారి షాక్లోకి వెళ్తారు. తెలివి తెప్పవడమే కాదు, ప్రాణాపాయం కూడా జరగవచ్చు. ఇందులో ఉపయోగించబడ్డ పేర్లన్నీ మార్చబడ్డాయి. డాక్టర్ హనుమంతరావు 30 సంవత్సరాల నుంచి సర్జికల్ వర్క్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డాక్టర్ రమాదేవి ఆయనకి తెలిసిన జూనియర్ డాక్టర్, ఆమె గుంటూరులో ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఒకరోజు డాక్టర్ హనుమంతరావు దగ్గరికి వచ్చింది. హిస్టెక్టమీ ఆపరేషన్ అనగా గర్భసంచి తొలగించి ఆపరేషన్ చేయడాన్ని రిఫ్రెష్ చేసుకుంటానన్నది. అది వరకే చేస్తోంది ఆమె. 1-2 కేసులు మీ దగ్గర చేసి కొంత రిఫ్రెష్ చేసుకుంటా అన్నది. రమాదేవి స్నేహితురాలు కూడా హనుమంతరావు గారి దగ్గరే పనిచేస్తూ ఉంది. బహుశా ఆ పరిచయంలోంచి అడగడానికి వచ్చి ఉంటుంది. గతంలో కూడా తెలుసు ఆమె. ఆ రోజు ఒక హిస్టెక్టమీ ఆపరేషన్ ఉంటే చేసుకోమని చెప్పి హనుమంతరావు ఓపీలో కూర్చొని ఉన్నాడు. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నాడు. ఏమైనా అవసరమైతే పిలవమని చెప్పాడు. రమాదేవి ఆపరేషన్ చేసింది. ఆమె స్నేహితురాలు అసిస్టెన్స్కి వచ్చింది. మరో డాక్టర్ మత్తు ఇచ్చాడు. సెన్సోరికేన్ అనే మందుని స్పైనల్ అనస్థీషియాలో ఇస్తారు. ఆపరేషన్ అయిపోగానే డాక్టర్ రమాదేవి తన ఇంటికి వెళ్ళిపోయింది. డాక్టర్ హనుమంతరావుకి వెళ్తున్నట్టుగా చెప్పలేదు. పోతూ తన స్నేహితురాలను కూడా ఎంట తీసుకెళ్ళింది. ఆ విషయం కూడా హనుమంతరావుకి చెప్పలేదు. మత్తు మంది ఇచ్చిన డాక్టరు కేసు ఉదయమే జరిగింది కాబట్టి రిఫ్రెష్ కావడానికి తన క్వార్టర్కి వెళ్ళాడు. పోస్ట్ ఆపరేటివ్ హాల్లో ఉండాల్సిన స్టాఫ్ టీ తాగడానికి రోడ్డు మీదకి వెళ్ళున్నాడు. పేషెంట్ ఇంకా రాలేదు లేని. ఈ పేషెంట్ అటెండెంట్ కూడా పాత స్టాఫ్నే. నువ్వు ఉదయం నుంచి ఉన్నావు నాయన, పోయి టిఫిన్ చేసిరా రోగి బంధువులు అతన్ని కూడా పంపించారు. అంటే పోస్ట్ ఆపరేటివ్ హాల్కి పేషెంట్ని తీసుకెళ్ళిన సమయంలో ఆపరేషన్ చేసిన డాక్టర్లు లేరు, అసిస్టెన్స్ చేసిన డాక్టర్లు లేరు, మత్తు మంది ఇచ్చిన డాక్టర్లు లేరు. ఎవరైతే ఆ రోగిని తీసుకొచ్చినాడో పాత స్టాఫ్ అంటున్నాం, అతను బయటికి వెళ్ళాడు. రెగ్యులర్గా పోస్ట్ ఆపరేటివ్ హాల్ ఉండాల్సిన స్టాఫ్ కూడా బయటికి వెళ్ళారు. ఎవరూ లేకుండా కొంత సమయం పేషెంట్ అన్అటెండెడ్గా ఉన్నది. కొంత సమయం రోగి దగ్గర ఎవరూ లేరు. ఇది ఎస్టాబ్లిష్ అయిన విషయం. 10 నిమిషాల తర్వాత పోస్ట్ ఆపరేటివ్ హాల్లోకి రెగ్యులర్ స్టాఫ్ వచ్చాడు. వచ్చి రాగానే రోగికి నాడి చూసి నాడి తెలియటం లేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ హనుమంతరావుకి చెప్పాడు. డాక్టర్ పోస్ట్ ఆపరేటివ్ హాల్లోకి వెళ్ళాడు. రోగికి నాడి తెలియడం లేదు. వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి పరిగెత్తుకెళ్ళి ఎండోట్రికల్ ట్యూబ్ గొంతులో గొట్టమేసి డిఫిబ్రిలేటర్ పెట్టి అడ్రినలిన్ IV వేసి కార్డియాక్ మసాజ్ చేసి ఈ తిప్పలన్నీ పెడితే 10 నిమిషాల తర్వాత రోగి తేరుకున్నది. ఇది కేస్ సినారియో. ఈ సమస్య రావడానికి ఎవరెవరు ఎంతవరకు కారణం? నేను 5 పేర్లు చెప్పా. 5 దీనికి కారణమే. అంటే సర్జరీ చేసిన డాక్టరు పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ రికవర్ అయ్యేదాకా ఉండాలి. స్పైనల్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చినా ఒక సూత్రం ఏంటంటే పేషెంట్ రికవర్ అయ్యేదాకా పేషెంట్ని అటెండ్ కాకుండా వదలకూడదు. 3 గంటలు గడిచేదాకా లేదా కాళ్ళు 2 ఫ్రీగా కదిలించేదాకా విచెవర్ ఈజ్ లేటర్ అంటే అర్థం ఏంటంటే 3 గంటలైనా రోగి కాళ్ళు కదిలించకపోతే కదిలించేదాకా అబ్జర్వ్ చేయాలా.
కాళ్ళు 2.5 గంటలకే కదిలిస్తే 2.5 గంటలు కదిలించినా కూడా 3 గంటలు అబ్జర్వ్ చేయాలని అర్థం. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే అర్థం అది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే అర్థం ఏంటంటే 2.5 గంటలకే రోగి కాళ్ళు కదిలిస్తే ఇక అబ్జర్వ్ చేయక్కర్లా. 3 గంటలు అయింది, కాళ్ళు ఇంకా కదిలించలేదు, అయినా అబ్జర్వ్ చేయకుండా వదిలేయాలని అర్థం. అది ప్రమాదకరమైన కాన్సెప్ట్ అది. అందుకని విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అనేది కరెక్ట్ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఉంది, కానీ సర్జరీ చేసిన డాక్టర్ 3 గంటలు ఉండలేదు. పోతూ పోతూ తన స్నేహితురాలను కూడా అక్కడ ఉంచకుండా వెళ్ళిపోయింది. కనీసం వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు హనుమంతరావు ఓపీలోనే ఉన్నాడు, ఆయనకి విషయం చెప్పుంటే ఆయనైనా పోయి కూర్చుని ఉండేవాడు. అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ హనుమంతరావు అనే ఆయన క్యాంపస్లోనే ఉన్నాడు, పక్క గదిలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు, కానీ అతనికి విషయం తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరూ డాక్టర్కి తెలియజేయకుండా వెళ్ళడం తప్పు. అసలు వెళ్ళడం మొదటి తప్పు. తప్పనిసరిగా వెళ్తే డాక్టర్కి తెలియజేసి వెళ్ళాలి. మత్తిచ్చిన డాక్టర్కి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. మత్తులోంచి పూర్తిగా రికవర్ అయ్యేదాకా మత్తు డాక్టర్దే బాధ్యత. ఆయన కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. కనీసం వెళ్ళేటప్పుడు స్టాఫ్ ఉన్నారా లేదా చూసుకోలే. హనుమంతరావుకి సమాచారం కూడా లేదు. 3 ఇక్కడ తప్పులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక పాత స్టాఫ్కి పెద్ద బాధ్యత ఏముంటుంది? రోగులకి ఏం తెలుసు ఇట్లాంటివన్నీ? ఆయన పొద్దున్నుంచి ఉన్నాం ఆయన ఇక్కడే, పోయి ఏదైనా తినిరాపోని పంపించడం వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ పాత స్టాఫ్కి అనుభవం ఉన్న స్టాఫ్ కాబట్టి రోగిని ఎవరూ చూసుకోకుండా వదిలేసిపోవడం ప్రమాదమైన అతని దృష్టికి వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే అతను కాదులేమో ఎవరైనా వచ్చినాక వెళ్తాను అనాలి. అతనికి అంత పెద్ద బాధ్యత ఉండదు. డాక్టర్లకే బాధ్యత లేకుండా పోయిన తర్వాత అతనికి అంత బాధ్యత ఎక్స్పెక్ట్ చేయలేము. పోస్ట్ ఆపరేటర్లో రెగ్యులర్గా ఉండే స్టాఫ్ పేషెంట్ ఇంకా రాలేదు కాబట్టి పోయి టీ తాగడానికి వెళ్ళాను అన్నాడు. అతను థియేటర్లో కొంచెం తింగి చూసి ఇంకెంతసేపటికి పేషెంట్ బయటకు వస్తుందని అడిగి ఉండొచ్చు. అలా అడగకపోవడం అతను వైపు నుంచి ఆ గ్యాప్ ఉండకూడదు. ఒకవేళ అలాంటిది వెళ్ళుంటే అక్కడే క్యాంపస్లో ఉన్న సీనియర్ డాక్టర్ హనుమంతరావు ఉన్నాడు కదా, అతనికి సమాచారం ఇచ్చి వెళ్ళుండొచ్చు. లేదా సర్జను, అసిస్టెంటు, అనస్థెటిస్టు 3 ఉన్నారు అక్కడ. ఆ 3 ఏ ఒక్కరికైనా సమాచారం ఇచ్చి నేను ఇప్పుడే టీ దాకా వస్తాను సార్ అని చెప్పి ఉండొచ్చు. అతను ఆ రకమైన బాధ్యత తీసుకోలే. అందుకే క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే స్పైనల్ మత్తు ఇచ్చినాక ఎంత సమయం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి అనేది ఈ టీంలో అందరికీ తెలిసి ఉండాలి. ఈ 3 గంటలు కాళ్ళు కదిలించేదాకా అనే సూత్రాన్ని విస్మరించకూడదు. ఇప్పుడు ఒకవేళ రోగి తేరుకుంది కాబట్టి సుఖాంతమైంది, తేరుకోకుండా చనిపోతే ఎవరు బాధ్యులు? రోగి చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? చట్టం ప్రకారం వికేరియస్ రెస్పాన్సిబిలిటీ లేదా వికేరియస్ లయబిలిటీ ప్రకారం ఈ హాస్పిటల్కి అత్యంత పై స్థాయి అడ్మినిస్ట్రేటర్ ఎవరో ఆయన పేరు హనుమంతరావు. ఆయనే బాధ్యత తీసుకోవాలి. కేసు పెడితే ఆయన మీదే పెట్టాలి. రేపు కోర్టులో జవాబు ఆయనే చెప్పుకోవాలి. ఇది పూర్తిగా అవాయిడబుల్ ప్రాబ్లమే కదా. ఒకవేళ మరణించే సమస్య వస్తుందని అనుకుంటే కూడా ఇది పూర్తిగా అవాయిడబుల్ ప్రాబ్లం, నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా వైద్యంలో అవాయిడ్ చేయాలి. నివారించడానికి వీలయ్యే సమస్యల్ని ఖచ్చితంగా నివారించాలి. ఇది ఆబ్జెక్టివ్గా ఉండాలి వైద్యంలో. అలా చనిపోతే ఎలా డీల్ చేస్తామంటే ఇది నిజంగా సీరియస్ క్వశ్చన్. రోగులు ఏం పట్టించుకోకుండా వెళ్ళొచ్చు. అంతే డాక్టర్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి పొరపాటు జరిగింది ఏం చేస్తామలేని. ఈ కాలం అట్లా లేదు, అట్లా వెళ్ళే సమస్య లేదు. ఖచ్చితంగా దాని మీద గొడవ చేస్తారు. పత్రికల వాళ్ళు వస్తారు, సంఘాల వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ లక్షలు అడుగుతారు. నేనేం తప్పు చేయలేదే అని డాక్టర్ అంటే కోర్టుకు పోతారు. కోర్టుకు వెళ్తే అతనికి ఇండిమిట్ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఎంత కవర్ అయితే దాంతో వాళ్ళు పే చేస్తారు. ఇండిమిట్ ఇన్సూరెన్స్ లేకపోతే డాక్టర్ చేతి నుంచి కట్టుకోవాలి. ఎన్నన్నా చేయండి, పోయిన ప్రాణం వెనక్కి వచ్చే సమస్య లేదు. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిరోధం అనేది వైద్యం కంటే గొప్పది. రోగం విషయంలోనే కాదు, సమస్యల విషయంలో కూడా సమస్య రాకుండా చూసుకోవడం అనేది సరైన పద్ధతి. వచ్చిన తర్వాత తిప్పలు పడే కంటే
అనేది గుర్తించాలి. వైద్య విద్యార్థులకి ఇలాంటి కేస్ సినారియోస్ చెప్పి చర్చించడం ద్వారా వాళ్ళు భవిష్యత్తుకు మంచి డాక్టర్లుగా రూపొందడానికి కావాల్సిన సామగ్రి సత్తా వస్తుంది.